హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, సత్యమూర్తి తనే ఆంధ్రప్రదేశ్కి సీఎం. తను తన పార్టీ ప్రజల్ని చాలా విధాలుగా దోచుకుంటారు. తను ఒకరోజు రాత్రి ఇంట్లో పడుకున్నప్పుడు తను చేసిన తప్పులన్నీ గుర్తుకొచ్చి నిద్రపోలేకపోతాడు. తనకి ఉన్నట్టుండి ఒక అమ్మ కొడుకు కనిపిస్తారు. దానికి తను చాలా టెన్షన్ అయిపోయేసరికి హార్ట్అటాక్ వస్తుంది. దానికి తన ఫ్రెండ్ సభ అలాగే పార్టీ వాళ్ళంతా కలిసి తనని పిలుచుకొని హాస్పిటల్కి బయలుదేరతారు. కానీ దారి మధ్యలో చాలా అడ్డంకులు వస్తాయి. దాన్ని గమనించిన సీఎం నా జీవితం ఇక్కడితో ముగిసిపోతుంది అనుకుంటాడు. కానీ అదృష్టం బాగుండి బతికిపోతాడు. దానికి తను తన ఫ్రెండ్ సభతో మాట్లాడుతూ, నేను చేసిన పాపాలు మొత్తం నన్ను వెంటాడుతున్నాయి. ఇక్కడి నుంచి మంచి పనులు మాత్రమే చేయాలి అంటాడు. సీఎంకి ఇద్దరు కొడుకులుంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి మాణిక్యం, మోపిదేవి. ఇద్దరు వాళ్ళ నాన్న చనిపోతే సీఎం అవుదామని వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మోపిదేవి. దానికి వాళ్ళ నాన్న బతికేసరికి తట్టుకోలేకపోతాడు. ఇక్కడ స్టోరీ యూపీలో స్టార్ట్ అవుతుంది. రామ్ నందన్ తనే మన హీరో. అందరూ తన్ని రామ్ అని పిలుస్తూ ఉంటారు. తను ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సివిల్స్ ఎగ్జామ్ మళ్ళీ రాసి ఐఏఎస్ అవుతాడు. దానికి తనకి వాళ్ళ ఊరైన వైజాగ్లోనే కలెక్టర్ పోస్టింగ్ వస్తుంది. దానికి తను యూపీ నుంచి ఏపీకి బయలుదేరతాడు. కానీ తను ఐపీఎస్గా ఉన్నప్పుడు ఒక గుట్కా గోడౌన్ని షట్ డౌన్ చేపించింటాడు. దానికి ఆ ఫ్యాక్టరీ ఓనర్ తన మనుషుల్ని పంపించి వాడిని కొట్టిన దగ్గరికి లాక్కొని రండి అంటాడు. దానికి వాళ్ళందరూ కలిసి రామ్ వెళ్తున్న ట్రైన్ని ఆపి తన్ని లాక్కొని వచ్చేందుకు ట్రై చేస్తారు. కానీ రామ్ వాళ్ళందరి చేత కొట్టి వాళ్ళ ఓనర్ తన దగ్గరికి వచ్చేలా చేసుకుంటాడు. ఆ ఓనర్ తన మనుషుల్ని కాపాడుకోవాలి అని రామ్కి సారీ చెప్పి తన ఇంటికి వెళ్లేందుకు తన హెలికాప్టర్ని ఇచ్చేస్తాడు. రామ్ వాళ్ళందరం చంపకుండా వదిలేసి వాళ్ళ ఇంటికి వస్తాడు. తను కలెక్టర్ అయినందుకు ఇంట్లో వాళ్ళంతా కలిసి ఒక చిన్న పార్టీని అరేంజ్ చేస్తారు. రామ్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించింటాడు. కానీ ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు వచ్చి ఇద్దరు విడిపోయింటారు. ఈ విషయం రామ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అయినా వాళ్ళ అమ్మ నాన్న తను ఆ అమ్మాయిని మర్చిపోయి హ్యాపీగా ఉండాలి అని పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ రామ్ నో అంటే నో అంటాడు. దానికి వాళ్ళు రామ్ తమ్ముడికి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు. సీఎం హాస్పిటల్ నుంచి కోలుకున్న తర్వాత పార్టీ మీటింగ్ పెట్టి ఇక్కడ నుంచి మన గవర్నమెంట్ ఉన్నంత వరకు ఎలాంటి తప్పులు జరగకూడదు అంటాడు. దానికి మోపిదేవికి చాలా కోపం వచ్చి, ఇప్పుడు మనం మంచి పనులు చేసేంత మాత్రాన ప్రజలెవరూ మనల్ని నమ్మరు, పైగా మన మీద కేసులు పెడతారు అంటూ సీఎం మీద సీరియస్ అవుతాడు. దానికి సీఎం, ఇంకో సంవత్సరం పాటు నేనే ఇక్కడ సీఎం. నాకు పార్టీ కంటే ప్రజలే ముఖ్యం. మీరు తప్పులు చేయడం ఆపేస్తే మీకే మంచిది, లేదంటే అందరి జీవితాలు నాశనం చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దానికి పార్టీ నాయకులందరూ చాలా భయపడిపోతారు. కానీ మోపిదేవికి మాత్రం చాలా కోపం వస్తుంది. తన ఫ్రెండ్ మారినందుకు సభ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మోపిదేవి ఎవరికి తెలియకుండా ఇల్లీగల్ ఇసుక మైనింగ్ చేస్తూ ఉంటాడు. ఆ మైనింగ్ మొత్తాన్ని తన చెంచా అయిన సింహ చూసుకుంటూ ఉంటాడు. నిజానికి మోపిదేవి అలాగే మాణిక్యం సీఎం సత్యమూర్తి కొడుకులు కాదు, తన ఫ్రెండ్ కొడుకులు. తను చనిపోయిన తర్వాత సీఎం వీళ్ళిద్దరిని దత్తత తీసుకుంటాడు. వీళ్ళిద్దరు తన దగ్గర పెరుగుతూ తన్నే నాన్న అని పిలవడం స్టార్ట్ చేసింటారు. మోపిదేవి సీఎం సీట్లు ఎలాగైనా సరే కూర్చోవాలి అని సింహాతో ఇసుక మైనింగ్ ఆపించి రాత్రిపూట ఎవరికి తెలియకుండా చేసుకో అంటాడు. రామ్ కలెక్టర్గా చార్జ్ చేసుకుంటాడు. సత్యం తను రామ్కి ప్యూన్. అందరూ తనని సైడ్ సత్యం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే తనకి సైడ్లో మాత్రమే కనిపించడం వల్ల సైడ్కి నడుస్తూ ఉంటాడు. అందుకు వైజాగ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి అని రామ్ ఆఫీసర్స్తో మీటింగ్ అరేంజ్ చేసి ఈ ఊర్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళందరూ రేపటికల్లా నా ముందు ఉండాలి అని చెప్తాడు. అందుకు ఆఫీసర్లందరూ కలిసి ఊర్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళందరినీ రామ్ ముందు కూర్చోబెడతారు. మోపిదేవి చెంచా అయిన సింహ రామ్తో పాటు కాలేజీలో చదువుకుంటాడు. ఇద్దరికీ అప్పటినుంచి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. రామ్ పిలిచినా కొంతమంది రాకపోయేసరికి తను వాళ్ళందరి మీద కేసులు పెట్టి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేస్తాడు. అలాగే వీళ్ళందరి వల్ల ప్రజలు ఎవరికి ప్రాబ్లమ్స్ రాకూడదు అని ఇల్లీగల్గా రన్ చేస్తున్న ఒక రైస్ గోడౌన్కి సీల్ వేసి అలాగే ఒక మాల్ని కూల్చేస్తాడు. దాంతో అందరూ భయపడి ఇల్లీగల్ పనులు మొత్తం ఆపేస్తామని రామ్తో అంటారు. కానీ సింహ మాత్రం రామ్కి భయపడకుండా రాత్రిపూట ఇసుక మైనింగ్ చేస్తాడు. ఈ విషయం రామ్ తెలుసుకొని మైనింగ్ జరిగే చోటికి వచ్చి ఏం చేయకుండా సైలెంట్గా ఉంటాడు. దాంతో సింహకి తన ప్లాన్ ఏంటి అని ఏం అర్థం కాదు. రామ్ సింహాన్ని ఏం చేయకుండా పనిచేసేందుకు వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో వేస్తాడు. ఈ విషయం మోపిదేవి తెలుసుకొని వాళ్ళందరిని విడిపించండి అని లాయర్తో పోలీస్తూ ఉంటాడు. కానీ కేసు పెట్టింది కరెక్ట్ అవడం వల్ల కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఒక్కరిని బయటికి పిలుచుకొని రావాలి అంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది అని మోపిదేవి సైలెంట్ అయిపోతాడు. రామ్ తమ్ముడికి పెళ్లి ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ ఎంగేజ్మెంట్లో రామ్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తన లవ్ స్టోరీని వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కాలేజ్లో ఉన్నప్పుడు రామ్కి కోపం చాలా ఎక్కువ. తన ముందు ఏదైనా తప్పు జరిగితే ఎంత రిస్క్ అయినా దానికోసం ఫైట్ చేస్తాడు. సింహ కాలేజ్లోనే గంజాయి మొక్కల్ని పెంచుతూ ఉంటాడు.
ఈ విషయం రామ్ తెలుసుకొని సింహాని తన గ్యాంగ్ చేత కొట్టి వాళ్ళు ఆ పని కాలేజీలో మళ్ళీ చేయకుండా చేస్తాడు. కాలేజీలో ఉన్న కేపీ అనే ప్రొఫెసర్ అమ్మాయిల్ని సెక్షువల్గా హరాస్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం రామ్ తెలుసుకొని కేపీ అనే ప్రొఫెసర్ని చేత కొడతాడు. కానీ తీరా చూస్తే తను ఒక ప్రొఫెసర్ అనుకుని ఇంకో ప్రొఫెసర్ని కొట్టింటాడు. ఆ ప్రొఫెసర్ కూతురే మన హీరోయిన్ దీపిక. వాళ్ళ నాన్న అనవసరంగా కొట్టినందుకు దీపిక రామ్ మీద కేసు పెట్టి తన్ని జైల్లో వేపిస్తుంది. కానీ ఆ తర్వాత తను ఎందుకు ఇలా చేశాడో తెలుసుకొని కేసు వెనక్కి తీసుకుంటుంది. రామ్ తను చేసిన తప్పుకి దీపిక వాళ్ళ నాన్నకి సారీ చెప్తాడు. కానీ ఆయనకి మాత్రం రామ్ అస్సలు నచ్చడు. రామ్కి దీపిక బాగా నచ్చేస్తుంది. కానీ దీపిక మాత్రం తనకు అస్సలు దగ్గర అవ్వకూడదు అనుకుంటుంది. ఎందుకంటే తనకి చాలా కోపమని. ఈ విషయం రామ్ తెలుసుకొని నేను మీకోసం ఏమైనా చేస్తాను చెప్పండి అంటాడు. దానికి దీపిక, మనకి మన వాళ్ళ మీద కోపం వస్తే మనం ఆ కోపాన్ని ఈజీగా వదిలేస్తాం. అలాగే మీకు ఎప్పుడు కోపం వచ్చినా దోపని ఆ కోపాన్ని వదిలేయండి. దానికి రామ్ చాలా కష్టపడుతూ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. దాన్ని గమనించిన దీపిక రామ్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. కానీ రామ్ ఎంత కంట్రోల్ చేసుకున్నా తన కోపం ఏదో ఒక టైంలో బయటకు వచ్చేస్తుంది. దాన్ని దీపిక చూసి తనతో మాట్లాడుతూ, నువ్వు నా కోసం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ ఆ కోపం వల్ల నీ చుట్టుపక్కల ఉన్న అందరూ బాధపడతారు. అదే నువ్వు ఈ పని అధికారంలో ఉండి చేస్తే నీ వల్ల ప్రజలకి చాలా ఉపయోగం ఉంది. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వు. నీకున్న కోపానికి ఐపీఎస్ అయితే అందరిని ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతావు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతని నేను నీతో కలుస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. దానికి రామ్ చాలా కష్టపడి సివిల్స్ రాస్తాడు. కానీ 6 మార్కులు తక్కువ రావడం వల్ల ఐపీఎస్ అవుతాడు. తను ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చే లోపే దీపిక వాళ్ళ నాన్నతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. తన కోసం చాలా వెతుకుతాడు. కానీ తను ఎక్కడా కనిపించదు. రామ్ తన కోసమే మళ్ళీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అయింటాడు. ఈ స్టోరీ మొత్తం విన్న తన ఫ్రెండ్ ఒకడు మాట్లాడుతూ, దీపిక నాకు తెలుసు, తను విజయనగరంలో ఉండే ఒక ఓల్డేజ్ హోమ్ని చూసుకుంటోంది అని చెప్తాడు. రామ్ తనని వెళ్ళి కలుద్దామని ఓల్డేజ్ హోమ్ బయటికి వచ్చి తన కోసం వచ్చిన ఇన్ఫర్మేషన్ని దీపికకి తెలిసేలా చేస్తాడు. దీపికకి రామ్ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ నాన్న తన ప్రేమకు నో చెప్పడం వల్ల అసలు పెళ్ళే వద్దు అని చెప్పి ఈ ఓల్డేజ్ హోమ్కి వచ్చేసింటుంది. దీపిక రామ్ని వచ్చి కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి రా అని పిలుస్తుంది. కానీ రామ్ దానికి ఒప్పుకోడు. తన మీద ఉన్న కోపంతోనే రామ్ ఇలా చేస్తున్నాడు అని దీపిక సీరియస్ అయ్యి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడే విజయనగరం కలెక్టర్ రామ్ దగ్గరికి వచ్చి చీఫ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంకో డిస్ట్రిక్ట్లోకి రాకూడదు అంటాడు. దానికి రామ్, నేను ఇంకా బార్డర్ దాటి విజయనగరంలోకి రాలేదు అని చెప్తాడు. దీపిక ఈ విషయం అర్థం చేసుకొని రామ్కి సారీ చెప్పి తనతో కలిసిపోతుంది. దాంతో వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయి చాలా సంతోషంగా ఉంటారు. రామ్ చేసిన పనికి పని వాళ్ళంతా మైనింగ్కి వెళ్ళాలి అంటే భయపడడం స్టార్ట్ చేస్తారు. దానికి మినిస్టర్ మోపిదేవి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిపించాలి అని రామ్ని తన్ని వచ్చి కలవమంటాడు. కానీ తను రాను అని చెప్పేసరికి మోపిదేవిని చాలా కోప్పడుతూ తన దగ్గరికి వస్తాడు. అయినా రామ్ తనకేం భయపడకుండా, మీ దగ్గర చాలామంది క్రిమినల్స్ ఉన్నారు, నేను అక్కడికి వస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్తూ, నేను ఇప్పుడు మీటింగ్లో ఉన్నా, కొంచెం సేపు బయట వెయిట్ చేయండి అని సాయంత్రం వరకు వెయిట్ చేపిస్తాడు. దానికి మోపిదేవికి ఇంకా చాలా కోపం వస్తుంది. అయినా సాయంత్రం వరకు వెయిట్ చేసి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడిచిపెట్టు అని రామ్ మీద సీరియస్ అవుతాడు. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ చాలా పెద్దదవుతుంది. రామ్ తనను అవమానించినందుకు మోపిదేవి రామ్ని చంపేయాలని ఫిక్స్ అవుతాడు. సింహాద్రాన్ని కంట్రోల్ చేసి, ఇప్పుడు వాడికి ఏం జరిగినా మిమ్మల్ని అనుమానిస్తారు, నువ్వు సీఎం కావాలి అంటే ఇప్పుడు సైలెంట్ అవ్వాలి అని తన్ని సైలెంట్ చేస్తాడు. దీపికతో టైం స్పెండ్ చేద్దామని రామ్ పర్మిషన్ తీసుకొని ఓల్డేజ్ హోమ్కి వస్తాడు. దీపిక అక్కడ ఉండి అందరినీ రామ్కి పరిచయం చేస్తుంది. వాళ్ళల్లో పార్వతి ఒక పెద్దమ్మ కూడా ఉంటుంది. పార్వతి నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అవడం వల్ల సైడ్ సత్యం లాగా అందరినీ సైడ్ నుంచే చూస్తూ ఉంటుంది. తన మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు. అయినా స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుంటూ వాటి గురించి సీఎంకి ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. మినిస్టర్ మోపిదేవి తన అమ్మే పాలల్లో యూరియా కలిపి ప్రజలకి అమ్మిస్తూ ఉంటాడు. దానివల్ల చాలామంది పిల్లలు అనారోగ్యం పాలయ్యింటారు. రామ్ పార్వతి సీఎంకి రాసిన ఉత్తరాన్ని చూసి, రేపు మోపిదేవిది ఒక పాల ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉంది, ఆ ఫంక్షన్కి సీఎం గెస్ట్గా వస్తున్నాడు, నేనే దానికి సెక్యూరిటీ ఇస్తున్నా అంటాడు. దానికి పార్వతి, నన్ను ఆ మీటింగ్కి పిలుచుకుని వెళ్ళు అంటుంది. సీఎం ఆ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు పార్వతి సీఎంని అడ్డుకుంటుంది. దానికి తను పార్వతిని స్టేజ్ మీదకి పిలిపిస్తాడు. సీఎం సత్యమూర్తి అలాగే సభ ఇద్దరు పార్వతిని చూసి షాక్ అయిపోతారు. ముఖ్యంగా పార్వతి పక్కన ఉన్న రామ్ని చూసి షాక్ అయిపోతారు. పార్వతి సీఎంని పేరుతో పిలుస్తూ ఆ పాలు చాలా డేంజరస్ అని చెప్తుంది. తను మాట్లాడుతున్న తీరు చూసి అందరూ షాక్ అయిపోతారు. కానీ సీఎం మాత్రం తనకెదురు చెప్పకుండా తను చెప్పింది సైలెంట్గా వింటాడు. ఎందుకంటే తన కల్లో వచ్చి ఆ తల్లి బిడ్డ ఇద్దరు మరెవరో కాదు, పార్వతి రామే. కానీ మోపిదేవికి మాత్రం చాలా కోపం వచ్చి ఇక్కడి నుంచి పోరా అని రామ్ని తోసేస్తాడు. తన్ని తోసినందుకు రామ్కి చాలా కోపం వచ్చినా సైలెంట్గా ఉంటాడు. కానీ తను దీపికాని పార్వతిని కూడా తోసేసరికి తనకి చాలా కోపం వచ్చి మోపిదేవిని అక్కడ అందరి ముందు కొడతాడు. దానికి మోపిదేవికి చాలా కోపం వచ్చి రామ్ని అరెస్ట్ చేయించాలి అనుకుంటాడు. ఇంత జరిగిన సీఎం పార్వతికి రామ్కి సపోర్ట్ చేసి మోపిదేవితో వాళ్ళకి సారీ చెప్పిస్తాడు. దానికి తను చాలా అవమానంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
సీఎం సత్యమూర్తి కూడా తను చేసిన తప్పులు మొత్తం ఒకేసారి గుర్తుకొచ్చి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దాంతో తన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో సీఎం మీద మోపిదేవి చాలా కోప్పడుతూ, నీ తర్వాత నేనే సీఎం, నువ్వు ఇలా చేస్తే నేను సీఎం అయిన తర్వాత ఎవరు నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వరు, నన్ను కొట్టినందుకు ఆ కలెక్టర్ని సస్పెండ్ చేయించు అంటాడు. దానికి సీఎం రామ్ని సస్పెండ్ చేపిస్తాడు. రామ్ తను సస్పెండ్ అయినందుకు కూడా బాధపడకుండా తను ఆపిన చెడ్డ పనులు మొత్తం మళ్ళీ స్టార్ట్ అవుతాయని బాధపడతాడు. దీపిక తన్ని ఓదార్చి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం కోసం పెళ్లి పనులు స్టార్ట్ చేపిస్తుంది. సీఎం మోపిదేవి కోసం రామ్ని సస్పెండ్ చేపించినా మోపిదేవి చేసిన తప్పులకి తన్ని మినిస్టర్ పదవి నుంచి తప్పించి పార్టీ నుంచి కూడా బయటికి పంపించేస్తాడు. దానికి మోపిదేవికి చాలా కోపం వచ్చి ఈ విషయం పార్టీలో ఉండే అందరికి తెలిసే లోపే సీఎంని ఎవరికి తెలియకుండా చంపేస్తాడు. ఇప్పుడు మోపిదేవి మాణిక్యం ఇద్దరు సీఎం సీటు కోసం కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ మాణిక్యం వాళ్ళ నాన్న చంపింది తన తమ్ముడైన విషయం తెలుసుకొని భయపడిపోయి తమ్ముడినే సీఎంని చేస్తాడు. మోపిదేవి తను సీఎం సీట్లో కూర్చునే లోపే రామ్ని చంపేయాలి అని తనని కొట్టినందుకు తన మీద కేసు పెడతాడు. తన మనసులో కూడా రామ్ని చంపడం కోసం ఊర్లో గొడవలు స్టార్ట్ చేస్తారు. ఈ రోజు రామ్ దీపికాల పెళ్లి రోజు. రామ్ పెళ్లి మండపానికి వస్తున్నప్పుడు పోలీసులు తన్ని ఆపి మోపిదేవిని కొట్టినందుకు అరెస్ట్ చేస్తారు. కానీ గొడవ జరిగి రోడ్డు మధ్యలో తన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో సింహ తన మనుషులతో కలిసి రామ్ని చంపేందుకు ట్రై చేస్తాడు. కానీ రామ్ వాళ్ళందరినీ కొడుతూ తనకేం కాకుండా చూసుకుంటాడు. అయినా ఆ గొడవలో చాలా గాయాలవుతాయి. వాళ్ళ నాన్న చావుని సింపతిగా మార్చుకోవాలి అని మోపిదేవి గుండు కొట్టించుకుంటాడు. అప్పుడు సభ మీడియా ముందుకు వచ్చి నా ఫ్రెండ్ సీఎం సత్యమూర్తి తన ఆఖరి కోరికను వీడియో రికార్డ్ చేశాడు అని చెప్పి ఆ వీడియోని మీడియా వాళ్ళకి ఇస్తాడు. సత్యమూర్తి ఆ వీడియోలో మాట్లాడుతూ నా రాజకీయ భవిష్యత్తుకి వారసుడు రామ్, నేను నా ప్లేస్లో తన్నే సీఎంని చేస్తున్నా అంటూ నా తలకోరి కూడా రామే పెట్టాలి అంటాడు. ఇదంతా చూస్తున్న అందరూ షాక్ అయిపోతారు. కానీ పార్వతి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మోపిదేవి అయితే అసలు తట్టుకోలేకపోతాడు. రామ్ని అరెస్ట్ చేసి చంపించాలి అనుకున్న పోలీసులే తన్ని కాపాడి హై సెక్యూరిటీతో తన్ని సీఎం దగ్గర పిలుచుకొని వస్తారు. రామే దగ్గరుండి సీఎం అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. సభ తనతో మాట్లాడుతూ అసలు తను ఎవరు అనే విషయం తనకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ 20 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. ఇదంతా జరుగుతున్న టైంకి రామ్కి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. అప్పన్న పార్వతి వాళ్ళిద్దరూ రామ్ వాళ్ళ అమ్మా నాన్న. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అప్పన్న ఒక లీడర్ లాంటి వాడు. అందరూ తను చెప్పింది ఖచ్చితంగా వింటూ ఉంటారు. ముకుంద తను అప్పన్నకి మంచి ఫ్రెండ్. అప్పన్న ఏం పని చేసినా తనకి తోడుగా ఉంటూ ఉంటాడు. ఎక్సెల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ మైనింగ్ ద్వారా ఇనుమును తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ వల్ల ఊరిలో ఉన్న చెట్లు మొత్తం నాశనం అవుతున్నాయి అని అప్పన్న ఊరి వాళ్ళతో కలిసి ఆ కంపెనీ మూసేయాలని ధర్నా చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ కంపెనీ వాళ్ళు బెదిరించిన అప్పన్న భయపడ్డు. అలా కొన్ని వందల రోజులు ధర్నా చేస్తే గవర్నమెంట్ వాళ్ళ మాట విని ఆ కంపెనీని మూసేపిస్తుంది. దానికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఊరిలోనే సత్యమూర్తి సభ కూడా ఉంటారు. కానీ వాళ్ళకి అప్పన్నకి పెద్దగా పరిచయం ఉండదు. కానీ వాళ్ళ అప్పన్న వెనకాల తిరుగుతూ ఉంటారు. పార్వతి BA వరకు చదువుకొని ఉంటుంది. అందుకు ఊరి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే పార్వతి దగ్గరికి వస్తూ ఉంటారు. తను వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని గవర్నమెంట్కి ఫిర్యాదులు రాస్తూ ఉంటుంది. ఒకరోజు ముకుంద ఊరి వాళ్ళతో కలిసి అప్పన్న దగ్గరికి వచ్చి మనం ఇక్కడ నుంచి పోరాటాలు మొత్తం ఆపేద్దాం, రాజకీయాల్లోకి వెళ్దామంటాడు. అప్పన్న దానికి నో చెప్పి రాజకీయం చాలా చెడ్డది, ఎంత మంచి వాళ్ళైనా చెడ్డగా మార్చేస్తుంది అని దానికి ఒప్పుకోడు. కానీ ఊరి వాళ్ళంతా పార్టీ పెడదామని చెప్పేసరికి డబ్బులని రాజకీయం చేద్దామని ఫిక్స్ అయ్యి అభుదయం పార్టీని స్థాపించి పార్టీ పెట్టామని ప్రెస్ వాళ్ళకి చెప్తాడు. అప్పన్నకి నత్తి ఉంటుంది. దానివల్ల కొన్ని పదాలు సరిగ్గా తిరగవు. దానికి పార్టీ మీటింగ్లు ఎలా మాట్లాడాలి అని చాలా బాధపడతాడు. పార్టీ మీటింగ్లు ఎలాగైనా సరే బాగా మాట్లాడాలి అని చాలా ప్రాక్టీస్ చేస్తాడు. పార్వతి కూడా తనకు చాలా హెల్ప్ చేస్తుంది. అయినా ఎలాంటి యూజ్ ఉండదు. దానికి అప్పన్న చాలా బాధపడతాడు. తనని చూసి పార్వతి కూడా చాలా బాధపడుతుంది. అప్పన్న బాగా ఆలోచించి తను చెప్పాలి అనుకున్న మాట వేరే తనతో చెప్పిద్దామనుకుంటాడు. దానికి పార్టీ వాళ్ళంతా ఫస్ట్ ఒప్పుకోరు, కానీ తర్వాత ఒప్పుకుంటారు. అప్పుడే సభ వీడు బాగా మాట్లాడతాడు అని సత్యమూర్తిని అప్పన్నకి పరిచయం చేస్తాడు. దానికి అప్పన్న తను రాసిన ప్రతి ఒక్క స్పీచ్ని సత్యమూర్తితో పార్టీ మీటింగ్లో చెప్పిస్తాడు. సత్యమూర్తి ఇస్తున్న స్పీచ్లకి అందరూ ఆశ్చర్యపోతారు. తనకి రోజు రోజుకి ప్రజల్లో ఉన్న క్రేజ్ బాగా పెరిగిపోతుంది. అందరూ సత్యమూర్తిని సీఎం ఏమో అనుకుంటారు. ఈ విషయం ముకుంద తెలుసుకొని నాకు ఇది అసలు నచ్చట్లేదు అని అప్పన్నతో అంటాడు. కానీ అప్పన్న బాగా ఆలోచించి సత్యమూర్తిని సీఎం క్యాండిడేట్గా నిలబెడతాడు. దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పన్నకి రుణపడిపోతాడు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తాయి. అందుకు ముకుంద మనం ఎలక్షన్స్లో గెలవాలి అంటే డబ్బు కావాలి అని వాళ్ళ ఊర్లో కంపెనీ పెట్టి మూసేసిన ఎక్సెల్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంటాడు. ముకుంద ఎలక్షన్స్ కోసం డబ్బు తీసుకుందామని అప్పన్నతో అంటే తను దానికి చాలా సీరియస్ అయ్యి డబ్బులని రాజకీయం చేద్దాం అనుకున్నాం కదా, మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే నేను ఈ పార్టీని రద్దు చేస్తా అంటాడు. కానీ సత్యమూర్తి ముకుంద ఇద్దరు పదవి మోజులో పడి ఎక్సెల్ కంపెనీ దగ్గర డబ్బు తీసుకుంటారు. ఈ విషయం పార్టీలో ఉన్న కథను తెలుసుకొని అప్పన్నకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అప్పన్న తన ఫ్యామిలీతో కలిసి వేరే ఊరికి వచ్చింటాడు.
అందుకనే ఊరికి వెళ్ళగానే పార్టీని రద్దు చేయాలి అనుకుంటాడు. ఈ విషయం సత్యమూర్తి ముకుంద తెలుసుకొని అప్పన్న పార్టీని రద్దు చేస్తే మన కళ మొత్తం నాశనం అవుతుంది అని అప్పన్నను చంపేద్దామని ఫిక్స్ అయ్యి తను ఊరికొస్తున్నప్పుడు మనుషులతో దాడి చేపిస్తారు. అప్పన్న తన భార్యని కొడుకును ఒక దగ్గర దాచిపెట్టి తనని చంపికొచ్చిన అందరిని చిత్తకొడతాడు. కానీ తన భార్య కొడుకు ఇద్దరు ఎక్కడో కనిపించకుండా పోతారు. అందుకు అప్పన్న పోలీసులకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాలి అనుకుంటాడు. కానీ తనకున్న నత్తి వల్ల తను ఎక్కడ ఉన్నాడు అనే విషయం పోలీసులకు చెప్పలేకపోతాడు. దానికి పార్టీలో ఉన్న ఒక అతనికి ఫోన్ చేసి మీ వదిన పిల్లడిద్దరు కనిపించట్లేదు, త్వరగా ఇక్కడికి రా అని తన ఉండే లొకేషన్ గురించి చెప్తాడు. కానీ సత్యమూర్తి అతన్ని చంపేసి అప్పన్నని చంపుదామని ముకుందతో కలిసి తను చెప్పిన లొకేషన్కి వస్తాడు. వాళ్ళిద్దరి గురించి నిజం మొత్తం తెలుసుకున్న అప్పన్న ఇదంతా ఇక్కడితో మర్చిపోదాం, మనకి రాజకీయాలు వద్దు అంటాడు. అయినా సత్యమూర్తి నేను సీఎం కావాలి అని అప్పన్నని చంపేస్తాడు. ఆ తర్వాత సాక్ష్యాలు ఇవి ఉండకూడదు అని ముకుందాన్ని కూడా చంపేస్తాడు. పార్వతి తన కొడుకుతో కలిసి ఒక దగ్గర దాక్కొని ఉంటుంది. తను సత్యమూర్తి అప్పన్నని చంపడం చూసి షాక్ అయిపోతుంది. దాంతో తన నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయి అందరినీ సైన్యం చూడడం స్టార్ట్ చేసి ఉంటుంది. ఆ షాక్లోని తను తన కొడుకు రామ్ని అక్కడ వదిలేసి ఉంటుంది. సత్యమూర్తి చంపిన ఆ ముకుంద కొడుకులే మాణిక్యం, మోపిదేవి. అప్పన్న చావుని సింపతిగా వాడుకొని సత్యమూర్తి అప్పటి నుంచి కంటిన్యూస్గా సీఎం అవుతాడు. రామ్ వాళ్ళ నాన్న గురించి అమ్మ గురించి మొత్తం తెలుసుకొని ఆ నిజాన్ని అసలు తీసుకోలేకపోతాడు. ఆ తర్వాత ఓల్డేజ్ హోమ్కి వచ్చి వాళ్ళ అమ్మని కలిసి చాలా బాధపడతాడు. రామ్ స్పర్శ తెలియగానే పార్వతి తనని గుర్తుపట్టి ఇక్కడ నుంచి అన్ని మంచి రోజులే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అభుదయం పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టి రాష్ట్రానికి కాబోయే సీఎం రామ్ అని పార్టీ వాళ్ళతో చెప్తారు. కానీ మోపిదేవి దానికి అడ్డం పడి వాడు ఐఏఎస్ ఆఫీసర్గా రాజీనామా చేస్తేనే సీఎం సీట్లో కూర్చోగలడు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాడి రాజీనామాని అంగీకరించాలి అంటే నేను వాడి మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలి, నాకు సీఎం పదవి ఇస్తేనే ఆ కేసుని వాపస్ తీసుకుంటా అంటాడు. అప్పుడు రామ్ అందరితో మాట్లాడుతూ నాకు ఈ పాలిటిక్స్ అంటే పెద్ద ఇష్టం లేదు, నా ప్లేస్లో సీఎంగా మోపిదేవిని కూర్చోబెట్టండి అని సైన్ చేస్తాడు. కానీ మోపిదేవి తన్ని దెబ్బ కొట్టి కేసు వెనక్కి తీసుకోకుండా పాలిటిక్స్ ప్లే చేస్తాడు. దానికి రామ్ ఏం చేయలేక అక్కడి నుంచి వచ్చేస్తాడు. సీఎం అవుతున్నా అని మోపిదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రామ్కి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు రామ్ సస్పెన్షన్ని తీసేయాలి అని గవర్నమెంట్కి లెటర్లు పంపిస్తారు. దానికి గవర్నమెంట్ రామ్ సస్పెన్షన్ని తీసేస్తుంది. మోపిదేవి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ సంతకం రామ్ ట్రాన్స్ఫర్ మీద పెట్టాలి అనుకుంటాడు. కానీ అంతలోపే తనకు ఒక ఫ్యాక్స్ వస్తుంది. దాంట్లో ఏముంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ని 6 నెలల ముందే తీసుకుని వచ్చింటారు. ఎలక్షన్స్ టైం వచ్చేసరికి సీఎం మోపిదేవికి ఉన్న పవర్ సంతకం చేయకముందే మొత్తం వెళ్ళిపోతుంది. వీటికి తోడు ఇంకో షాకింగ్ విషయం ఏమి అంటే ఎలక్షన్ ఆఫీసర్గా రామే వస్తుంటాడు. ఈ ఎలక్షన్స్ మొత్తం రామ్ కంట్రోల్లోనే ఉంటాయి. రామ్ మోపిదేవిని పలకరిద్దామని వస్తాడు. అప్పుడు మోపిదేవి చాలా సీరియస్ అయ్యి ఈ ఎలక్షన్స్లో నేనే గెలుస్తా అని తనకి సవాల్ చేస్తాడు. రామ్ కూడా చూసుకుందామని చెప్పి వెళ్ళిపోతాడు. సత్యమూర్తి ఫ్రెండ్ అయిన సభ అప్పన్న ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని ప్రజా అభుదయం పార్టీని స్టార్ట్ చేసి ప్రచారం మొదలు పెడతాడు. మోపిదేవి రామ్ కింద పనిచేసే కొంతమంది ఆఫీసర్లను కొనేసి రామ్ చేస్తున్న పనులు మొత్తం అడ్డుకోవాలి అనుకుంటాడు. కానీ రామ్ వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళందరినీ వేరే వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. అలాగే ప్రజలతో మాట్లాడుతూ ఓటుకి డబ్బు తీసుకోవద్దు అని చెప్పేకి ట్రై చేస్తాడు. కానీ ప్రజలెవరు తన మాటలు వినిపించుకోరు. దానికి తను మాట్లాడుతూ ఓటుకి 2,000 కాదు 20,000 రూపాయలు అడగండి, కానీ మీకు ఇచ్చిన వాడికి ఓటు వేయండి, ఎందుకంటే వాడు మీకు అంత డబ్బిచ్చిన తర్వాత వాడు సీఎం అయితే ప్రతి వస్తువు మీద రేట్లు పెంచేస్తాడు అని చెప్తాడు. ప్రజలందరూ దానికి సరే అంటారు. అన్ని పార్టీలు ప్రచారం మొదలు పెడతారు. మోపిదేవి నేను ఎలాగైనా సరే సీఎం అవ్వాలి అని, గెలవకపోతే మొత్తం కోల్పోతాము అని తెలిసినా ప్రతి ఓటుకి 20,000 రూపాయలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. రామ్ కూడా కరెక్ట్ టైంలో మోపిదేవిని పట్టుకోవాలి అని, డబ్బులు మొత్తం ట్రక్కులో వెళ్తున్నాయి అని తెలిసినా ఆ ట్రక్కుల్ని పట్టుకోకుండా మొత్తం వదిలేస్తాడు. కానీ టైం వచ్చినప్పుడు ఒక ట్రక్కును పట్టుకొని ఆ కంటైనర్ మాణిక్యంది అని తెలుసుకొని ఎలక్షన్ రూల్స్ని అధిగమించినందుకు మాణిక్యం ఎలక్షన్ నామినేషన్ రద్దు చేపిస్తాడు. అలాగే మోపిదేవికి అన్ని చోట్ల అడ్డుపడుతూ తను గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏం వాడకుండా చేస్తాడు. దానికి మోపిదేవికి చాలా కోపం వస్తున్నా ఏం చేయాలో ఏం అర్థం కాదు. చూస్తూ ఉండగానే రామ్ తమ్ముడికి పెళ్ళైపోతుంది. కొన్ని రోజులకి ఎలక్షన్స్ కూడా వస్తాయి. ఎలక్షన్ రోజు ఎలక్షన్ స్టార్ట్ అవ్వకముందే ఒక పోలింగ్ బూత్లో బాంబు పేలుతుంది. అది చేపించింది మోపిదేవినే. తను రామ్తో మాట్లాడుతూ మన రాష్ట్రంలో 1,00,000కి పైగా పోలింగ్ బూత్లు ఉన్నాయి, ర్యాండమ్గా 7 చోట్ల బాంబు పెట్టించా, ఈరోజు మా వాళ్ళు వచ్చి దొంగ ఓట్లు వేస్తారు, నువ్వు వాళ్ళని ఏం చేయకుండా వదిలేస్తే బాంబులు ఎక్కడా పేలవు, లేదంటే అన్ని చోట్ల బాంబులు పేలుతాయని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామ్కి ఏం చేయాలో ఏం అర్థం కాక దొంగ ఓట్లు వేస్తున్నారు అని తెలిసినా వాళ్ళని పట్టుకోకుండా వదిలేస్తాడు. సాయంత్రానికి ఓటింగ్ మొత్తం ముగుస్తుంది. తీరా రామ్కి అసలు మోపిదేవి ఎక్కడ బాంబులు పెట్టించలేదు అని తెలుస్తుంది. కానీ రామ్ కూడా దొంగ ఓట్లు వేసిందో తెలుసుకోవడం కోసం వాళ్ళు ఓటింగ్ మార్కుని పోయేందుకు వాడే లిక్విడ్లో ఒక కెమికల్ని వేసి వాళ్ళ వేళ్ళు మొత్తం వాచిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఏ పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు వేశారో తెలుసుకొని ఆ పోలింగ్ బూత్లో మాత్రమే రీఓటింగ్ పెట్టిస్తాడు.
ఈ విషయం తెలుసుకున్న మోపిదేవికి చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేయలేకపోతాడు. తను ఈ ఎలక్షన్స్ని ఎలాగైనా సరే రద్దు చేయించాలి అని రామ్ గురించి మొత్తం తెలుసుకొని వాళ్ళ నాన్న పార్టీని గెలిపించుకోవడం కోసం తను ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చాడు అని ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ చేసి వాళ్ళమ్మ పార్వతిని కూడా అక్కడికి పిలుచుకొని వస్తాడు. పార్వతి కూడా రామే నా కొడుకు అంటుంది. కానీ రామ్ ఈ ఎలక్షన్స్లో మోపిదేవిని గెలవకుండా చేయాలి అని తనకు కష్టంగా ఉన్నా తను మా అమ్మ కాదు, తనొక పిచ్చిది అంటాడు. దానికి పార్వతి చాలా బాధపడుతుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పార్వతికి రామ్కి రేపు DNA టెస్ట్ చేయించాలి అనుకుంటారు. రామ్ పార్వతిని వచ్చి కలిసి తను ఎందుకని అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని తనకు చెప్తూ తను చేసిన తప్పుకి కాళ్ళ మీద పడి క్షమించమంటాడు. దానికి పార్వతి అప్పన్న ఎప్పటికీ తప్పు చేయడు, దీంట్లో నువ్వే గెలుస్తావని చెప్తుంది. దానికి తను రామ్మి తన కొడుకన్న విషయం ఎవరికి తెలియకూడదు అని తన DNA ఎక్కడ దొరకకుండా జాగ్రత్త పడి సల్ఫ్యూరిక్ యాసిడ్లో మునిగి తన ఎముకలు కూడా ఎవరికి దొరకకుండా చనిపోతుంది. ఈ విషయం రామ్ తెలుసుకొని తప్పంతా నాది అని చాలా అంటే చాలా బాధపడతాడు. పార్వతి లేకపోయేసరికి ఎలక్షన్ కమిషన్ కేసుని కొట్టేస్తుంది. దానికి మోపిదేవికి చాలా కోపం వచ్చి ఎలక్షన్ ఓటింగ్ కౌంటింగ్ రోజు ఈవీఎం మిషన్లు మొత్తం పగలగొట్టాలి అని ప్లాన్ చేస్తాడు. రామ్ ఈ విషయం ముందుగానే పసిగట్టి ఈవీఎం మిషన్లు మొత్తం ఒక దగ్గర తెప్పించి అక్కడే కౌంటింగ్ స్టార్ట్ చేపిస్తాడు. ఈ విషయం మోపిదేవి తెలుసుకొని తన మనుషులందరినీ అక్కడికి పంపించి గొడవ చేపిస్తాడు. కానీ రామ్ తను తెలిసిన రౌడీలతో మాట్లాడి వాళ్ళందరినీ అడ్డుకుంటాడు. కానీ మోపిదేవి అక్కడికి వచ్చి రామ్తో ఫైట్ చేసి 25 ఈవీఎం మిషన్లు పగలగొడతాడు. దానికి రామ్ ఈ ఎలక్షన్ ఓటింగ్ని క్యాన్సిల్ చేయించకూడదు అని ఆ 25 ఓటింగ్ మిషన్లో ఉండే ఓటింగ్లు మొత్తం మోపిదేవి పార్టీకి ఇచ్చినా తన పార్టీ గెలవదు. దానికి మోపిదేవికి చాలా కోపం వచ్చి రామ్ని చంపేకి ట్రై చేస్తాడు. కానీ రామ్ తనను చితకొట్టి చంపేద్దామనుకుంటాడు. కానీ దీపిక కోసం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని గొడవ చేసినందుకు మోపిదేవిని మాణిక్యంని అరెస్ట్ చేపిస్తాడు. అప్పన్న ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనుకున్న ప్రజాభుదయం పార్టీని ఎలక్షన్స్లో గెలుస్తుంది. ఆ పార్టీ వాళ్ళు రామ్నే సీఎంని చేస్తారు. తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ అనుకున్నట్టుగానే డబ్బులను రాజకీయం చేస్తూ ప్రజల కోసం పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. అలా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.